గత 20 మాసాలుగా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం వచ్చాక, ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక జరుగుతున్నటువంటి దేవాలయ వ్యవస్థ మీద దాడులు కానీ, భక్తుల యొక్క ప్రాణాలు కోల్పోవడం కానీ, అనేక అపచారాలు జరుగుతూ ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఈ భూమండలంలోనే అత్యంత విశిష్టత కలిగినటువంటి ద్రాక్షారామంలో కపాలేశ్వర స్వామి శివలింగాన్ని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక లీడర్ యొక్క తమ్ముడు దాన్ని ధ్వంసం చేయటం ఒక ఎత్తు అయితే, ఆ ధ్వంసం చేసినటువంటి శివలింగాన్ని సూర్యాస్తమయం అయిన తర్వాత కనీసం అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాముల యొక్క సలహా కూడా తీసుకోకుండా ఆగమేఘాల మీద ఏదో ఒక గోడ కట్టినట్టుగా శివలింగాన్ని ప్రతిష్ఠించడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య, చాలా అపచారం. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, హిందూ సంఘాలుగా కానీ మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి దేవాలయంలోనూ కూడా కాశీబొగ్గులో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో 9 మంది చనిపోతే ప్రైవేట్ టెంపుల్ మాకేంటి సంబంధం అంటుంది ఈ ప్రభుత్వం. ఇదేనా భక్తుల యొక్క ప్రాణాలని కాపాడేటటువంటి పరిస్థితి? ప్రభుత్వానికి బాధ్యత లేదా? అలాగే సింహాచలంలో దాదాపుగా నాసిరకమైనటువంటి నిర్మాణం చేపట్టి అక్కడ భక్తుల యొక్క చందనోత్సవం రోజున భక్తుల యొక్క ప్రాణాలు కోల్పోవడానికి, చనిపోవడానికి ఈ ఎండోమెంట్ సంబంధించినటువంటి అధికారులు కారణం కాదా? ప్రభుత్వం కారణం కాదా అని చెప్పని అడుగుతా ఉన్నాం. అలాగే మనం కొంచెం ముందుకు వస్తే చిన్న తిరుపతిలో 2 గోవులు మరణించినాయి. గోశాల నిర్వహణ సరిగా లేదు. అట్లాగే కాశీనాయన క్షేత్రంలో అన్నదాన సత్రాలు కానీ, అక్కడ ఉన్నటువంటి భక్తులు ఉండేటటువంటి నివాసాలు కానీ ఫారెస్ట్ ల్యాండ్ అనే పేరు మీద ఈ ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా కూల్చేసింది. ఆ అటవీ శాఖ ఎవరి పోర్ట్ఫోలియో? సనాతన ధర్మం అని చెప్పుకుని కాషాయ వేసుకుని అవసరానికి అవతారాలు ఎత్తేటటువంటి పవన్ కళ్యాణ్ యొక్క పోర్ట్ఫోలియో. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి ఏదైతే కాశీనాయన క్షేత్రంలో అక్కడ అటవీ శాఖ భూమి ఉందో దాన్ని ఆ క్షేత్రానికి ఇవ్వండి అని చెప్పని కేంద్ర మంత్రికి ఉత్తరం రాసి చర్చలు జరిపి దాన్ని ప్రొటెక్ట్ చేసినటువంటి పార్టీ ప్రభుత్వం మాది. మీరు ఏ సందర్భంలో కూడా భక్తుల యొక్క ప్రాణాలకి విలువ ఇవ్వటం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానమే ఒక ఉదాహరణ తీసుకుందాం. పోయిన వైకుంఠ ఏకాదశి రోజున ముందు రోజున టిక్కెట్ల నిర్వహణలో, టిక్కెట్ల జారీలో సరైనటువంటి పద్ధతులు అవలంబించకపోవడం మూలంగా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు కానీ, అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క మరణాలకి కారణం కాదా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. ఎవరిది ఆధ్యాత్మికం మీద దాడి? మాదా మీదా? నిన్న క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, ఆధ్యాత్మికం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడి చేస్తోంది అని చెప్పని. అమ్మవారి టెంపుల్లో 3 గంటల పాటు కరెంటు పోతే, కరెంటు దిక్కులేక ఎవరు బాధ్యత దానికి? కరెంటు కట్ చేస్తే. అదే కాదు, నిన్న శ్రీచక్రార్చన జరుగుతుంటే అక్కడ గోశాల నుంచి పాలు రావాల్సింది, గోక్షీరం పంచామృతాలతో అక్కడ అర్చన చేసేటటువంటి కార్యక్రమానికి టెట్రా ప్యాకుల ద్వారా ఆవు పాలు తీసుకొస్తే అక్కడ అర్చక స్వాములు శ్రీచక్రార్చన చేస్తూ ఉంటే అందులో పురుగులు బయటపడితే ఒక 30 నిమిషాల పాటు శ్రీచక్రార్చన ఆగితే ఇది అపచారం కాదా? దీన్ని ఏమంటారు? దీని గురించి ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? విజయవాడలో ఫ్రెంచ్ డ్యాన్సులు వేస్తూ ఉన్నాడు అక్కడ నదీ తీరాన. 5 కోట్ల రూపాయలు పెట్టి అమరావతి ఆవకాయ అని చెప్పని ఫ్రెంచ్ డ్యాన్సులు వేస్తూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ విజయవాడ నగరంలో. ఆ పక్కనే ఉన్నటువంటి అమ్మవారి దేవస్థానాన్ని రక్షించలేనటువంటి పరిస్థితి. అక్కడ కరెంటు పోతే దిక్కులేదు, ఆవు పాలలో పురుగులు వస్తే దిక్కులేదు, సరైనటువంటి నిర్వహణ లేదు. పైగా ఆ శాఖ మంత్రి గారు వచ్చి ఏదో మాట్లాడతాడు, ఎమ్మెల్యేలు జీతాల గురించి మాట్లాడతాడు. నీ శాఖలో, నీ దేవస్థానాల్లో, అన్నవరంలో ప్రసాదాలు బాగోలేదని
భక్తులు ధర్నా చేస్తూ ఉన్నారు. అన్నదానం బాగోలేదని భక్తులు ధర్నా చేస్తూ ఉన్నారు. అది కూడా కాకుండా నిన్న క్యాబినెట్లో ఒక విచిత్రమైనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి జీవోని తీసుకొచ్చారు. జీవోఎంఎస్ నెంబర్ 14 అనుకుంటా. ఏంటంటే అర్బన్లో ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళ ఇష్టానుసారం ఎవరికైనా ఇచ్చేయచ్చు. లీజు ఉంటే లీజు పెంచవచ్చు, లేకపోతే 5 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల పాటు లీజు ఇచ్చేయచ్చు. ఆ లీజు ధర నిర్ణయించేది ప్రభుత్వం కాదంట. ఆ లీజు ధర నిర్ణయించేది ఎండోమెంట్స్ శాఖకు సంబంధించినటువంటి అధికారులంట. దోపిడీ జరుగుతూ ఉంది. ఎండోమెంట్స్లో కూడా భూముల విషయంలో, లీజుల విషయంలో దోపిడీ జరుగుతూ ఉంది. వారికి కావలసిన వాళ్ళందరికీ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. నూజివీడు రఘునాథ స్వామికి సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి 1000 ఎకరాలు ఉంటే 22Aలో 14-15 ఎకరాలని బయటికి తీయమంటే దాదాపుగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కొమ్మక్కైపోయి ఎండోమెంట్స్ ఈవోతో సహా, లోకేష్తో సహా, చంద్రబాబు నాయుడు గారితో సహా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కొమ్మక్కైపోయి దాదాపుగా 1000 ఎకరాలని 22Aలోంచి తీసేశారంటే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఉన్నారా? హైందవ ధర్మాన్ని కాపాడుతూ ఉన్నారా? ఇదేనా మీకు అధికారం ఇస్తే? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నికల ముందు పుంకాలుగా అబద్ధాలు చెప్పి బతికారే, అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకున్నారే. ఈరోజు మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఉదాహరణకి విజయవాడ నగరంలోనే కరెంటు తీస్తే 3 గంటల పాటు కరెంటు అమ్మవారి దేవస్థానంలో తీసేస్తే, నిన్న ఆవు పాలలో పురుగులు వస్తే ఏం చర్యలు తీసుకున్నారు అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. అందుకనే మా అభిప్రాయాలతో పాటు, మా ఆవేదనతో పాటు, మా యొక్క ఆందోళనకి మద్దతుగా ఈరోజు స్వామీజీలు కూడా వచ్చి ఈ హైందవ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడాలి అని చెప్పని వారందరూ కూడా ముందుకు వచ్చారు. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఆధ్యాత్మికం మీద దాడి జరిగింది మీ హయాంలోనా, మా హయాంలోనా? మీ 20 నెలల పరిపాలనలో డేట్లతో సహా ఏ దేవస్థానంలో ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెడతాము. అలాగే మీరు దీన్ని పరిరక్షించలేకపోతున్నారు. దేవాలయాల వ్యవస్థని, గోశాలల్ని, లేకపోతే హైందవ ధర్మాన్ని, అలాగే అన్నదానాల్ని, ప్రసాదాలని, అర్చక స్వాముల్ని కాపాడలేనటువంటి దుస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, దేవాదాయ శాఖ ఉన్నది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. దేవాలయ భూములు, కాస్ట్లీ భూములు, ఖరీదైనటువంటి భూములు, నగరంలో ఉండేటటువంటి భూములు దారాదత్తం చేయడానికి జీవో తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ గారి హయాంలో సంస్కరణలు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సంస్కరణలు తీసుకొచ్చాం. దాదాపుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవాణి అని చెప్పని మేము తీసుకొస్తే దాన్ని విమర్శించారు. ఈరోజు అదే శ్రీవాణి కొనసాగుతూ ఉంది. డబుల్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళు ఇష్టానుసారం చేసేస్తున్నారు. అలాగే గుడికో గోమాత, అలాగే దేవాలయాలు ఎన్ని వేల దేవాలయాలు కట్టించామో, CGF. కాబట్టి సంస్కరణలకి నాంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము. అపచారాలకి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఈ 20 నెలల కాలంలో జరిగినటువంటి కార్యక్రమాలు ప్రతి దేవస్థానంలోనూ ఖచ్చితంగా చలో అంతర్వేది అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అలాగే ద్రాక్షారామం, చలో ద్రాక్షారామం అని చెప్పిన ఒక కార్యక్రమాన్ని పండగ వెళ్ళిన తర్వాత స్వామీజీలతో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని కాపాడేటటువంటి వాళ్ళందరితో కలిసి మేము ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ మాట్లాడితే హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పి మీటింగులు పెడతా ఉన్నారు. ఏమైపోయారు? ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే ఏమైపోయారు? ఇన్ని క్యాబినెట్లో ఇంత అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటే, శివలింగాల్ని ధ్వంసం చేస్తూ ఉంటే, గోవులు చనిపోతూ ఉంటే, భక్తులు చనిపోతూ ఉంటే బీజేపీ ఏం చేస్తుందని కూడా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇమీడియట్గా నిన్నగాక మొన్న జరిగినటువంటి క్యాబినెట్లో జీవోఎంఎస్ నెంబర్ 14ని విత్డ్రా చేసుకోవాలి. అలాగే అమ్మవారి దేవస్థానంలో పాలల్లో పురుగులు వచ్చినాయి, దాని మీద చర్యలు చేపట్టాలి. కరెంటు తీసిన వాళ్ళ మీద చర్యలు చేపట్టాలి. ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసినటువంటి వారి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. శిక్ష పడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయాలి అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు డ్యాన్సులు వేస్తున్నారని చెప్తున్నారు. మీరు హిందూ ధర్మాన్ని రోడ్డు మీద డ్యాన్సులు వేయించేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. చెప్పుకోవడానికి ఎవరు దిక్కుమొక్కు లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. దీన్ని సరిచేయాల్సినటువంటి ఆవశ్యకత హిందూ సంఘాల మీద, ఆంధ్ర రాష్ట్ర పౌరుల మీద,
అది రాజకీయ పార్టీల మీద ఉంది కాబట్టే ఈరోజు మేము ముందుకొచ్చి ఈ 20 మాసాల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కార్యక్రమాలని ప్రజల ముందు ఒక వాస్తవ రూపంలో మేము పెట్టదలుచుకున్నాం.